ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్న పెట్రోల్, డీజిల్ ధరలు. అంతర్జాతీయంగా గత కొన్ని నెలలుగా ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. అయితే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. అయితే గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు చమురు ధరలు తగ్గించకుండా చమురు సంస్థలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ ఆ వార్తలుగానే మిగలనున్నాయి. పెట్రోల్ ధరల తగ్గింపు మాట అటుంచితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధం జరుగుతోంది. పైగా ఇరాన్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తాము అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇదే విషయాన్ని అమెరికాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గే అవకాశాలు లేవు అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్ దేశాలలో ప్రస్తుతం కమ్ముకున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $75 దాటిపోవడంతో అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలపై ప్రభావం పడనుంది. గత 2-3 రోజుల్లోనే ముడి చమురు ధరలు 5% వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరాన్ నిత్యం 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇక ఈ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి.